అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున శుభోదయం తెలియజేస్తున్నాను. మరి ఫిబ్రవరి మాసము 22వ తారీఖు చివరి శనివారం మనమందరము ఈ ఉదయకాలము దేవుని స్తుతించుకున్నాం, ఆరాధించుకున్నాం. మన మధ్యలో సహోదరి నయోమి పాట పాడుచుండగా తనతో కలిసి మనం ప్రభువుని స్తుతి ఆరాధనలోకి ముందుకు వెళ్దాం. ఆశ్రయదుర్గమైన యేసు నామం మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. పాట పాడుకుంటూ ఆరాధన చేసుకుందాం. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవా నీ దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని, దేవా నీ దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని, నా ప్రియమైన యేసు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరి దినము మనకు దేవుడు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనము 2వ భాగం మనం చదువుతూ ఉన్నాం. కష్టము చేర్చి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. ఆమెన్. ఏంటంట? కష్టము చేసి కూర్చుకోవటం. దాని ముందు మాట ఏముందంటే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవు. హల్లెలూయా. కష్టం చేసి ఆస్తిని కూర్చుకోవటము, లేకపోతే మోసము చేసి ధనమును సంపాదించుకోవటం, ఈ రెండు చాలా వ్యత్యాసం ఉంది. అంటే మోసం చేసి సంపాదించిన ధనము ఏమైపోతుందంట? క్షీణించిపోతుందంట. కష్టముతో పని చేసి కూర్చుకుంటే ఆ ఆస్తి వృద్ధి చేయబడుతుందంట. హల్లెలూయా. ఇప్పుడు మనము గమనిస్తే ఈ కాలంలో ఎక్కడ చూసినా మోసముతోనే సంపాదించేవారు, మోసముతోనే సమకూర్చుకునేవారు కనపడుతున్న ఈ కాలంలో కష్టము చేసి కూర్చుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. కష్టానికి కావాల్సింది ఏంటంటే యథార్థత కావాలి. హల్లెలూయా. నమ్మకత్వం కావాలి. ఈ రెండు ఉన్నప్పుడే కష్టానికి, లేకపోతే ఆ కష్టానికి తగ్గ విలువకు న్యాయం చేర్చబడుతుంది. హల్లెలూయా. న్యాయముతోనూ యథార్థతతోనూ నమ్మకంగా సంపాదించేవాడు ఆస్తిని అంటే ఏం చేస్తాడంట? వృద్ధి చేసుకుంటాడని సొలొమోను భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట నేను మీకు చదివినిపిస్తాను. ఇదే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో మంచి మాట అంటున్నాడు. 13వ వచనం, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఏ కష్టం చేసినా నువ్వు కష్టపడితే చాలు, దానికి లాభమే కలుగుతుందంట. అంటే అది కష్టంతో కూడిన పని అయితే చాలు, ప్రయాసతో కూడిన పని అయితే చాలు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే, మనం కష్టపడుతున్నాం కదా, మనం ప్రయాసపడుతున్నాం కదా, మనం ఎంతగానో శ్రమ ఓర్చి మరి మన కుటుంబం కొరకు, మన కుటుంబ బాగుదల కొరకు మనం ఎంతగానో ప్రయాసపడుతుంటే మనం ఆస్తిని ఏం చేసుకోవట్లేదు, వృద్ధి చేసుకోవట్లేదని బాధపడుతూ ఉంటాం. కానీ నువ్వు నమ్మకంగా నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే, నీ కష్టాన్ని నువ్వు ఏమంటారు నమ్మిన ఎడల నీకేమవుతుంది? ఒక దినం అది లాభకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చిన బహుమానమే అని తెలుసుకొంటివి. ఆమేన్. ఏంటంట? నువ్వు కష్టార్జితము చేత అన్నపానములు పుచ్చుకోవడమే దేవుడిచ్చిన బహుమానము. హల్లెలూయా. మోసం చేత భోజనం పుచ్చుకోవటము, మోసం చేత అన్నపానములు పుచ్చుకోవటము అది దేవుడిచ్చిన బహుమానము కాదు.
మనకిచ్చిన బహుమానం ఏంటంటే దేవుడు నువ్వు కష్టం చేత ప్రయాస చేత నీవు అదేదైతే సంపాదించుకుంటావో ఆ సంపాదన ద్వారా వచ్చే ఆహారం ఉందో, సంపాదన ద్వారా వచ్చే అన్నపానములు ఉన్నావో అవి దేవుడిచ్చిన బహుమానం. ఇక్కడ 14వ అధ్యాయం 23వ వచనంలో రెండో మాట ఏముంటుందంటే వట్టి మాటలు లేమిడికి కారణములు. హల్లెలూయా. అంటే చాలామంది ఏంటంటే మాటలతో బతికేస్తుంటారు, కష్టపడరు, ఏమాత్రం కష్టపడరు. చాలా మాటలు చెప్పేసి వీళ్ళని మోసం చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తూ, ఇరుగు పొరుగు వారిని మోసం చేస్తూ వారు ఏం చేస్తుంటారు, సమయాన్ని, వారికి ఉన్న శక్తిని, బలమును అన్నిటినీ వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి తన కుటుంబం కొరకు, తన వ్యక్తిగత జీవితం కొరకు ఎప్పుడూ కష్టపడేవాడిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. ఏంటంట, మన కష్టము చేత ఏం కాదంట, ఆశీర్వాదం అనేది ఎక్కువ కాదు. కానీ దాని ముందు మాట ఏమన్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆమేన్. నీకు ఐశ్వర్యము నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి అంటే నువ్వు ఆస్తిని వృద్ధి చేసుకోవాలి అంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఆమేన్. దేవుని ఆశీర్వాదము లేకపోతే నీ కష్టమైనా నా కష్టమైనా అదేం కాదంట, ఆశీర్వాదకరంగా మార్చబడదు అంటున్నాడు. హల్లెలూయా. మరొక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట అంటున్నాడు 9వ అధ్యాయంలో. ఏమంటున్నాడో చూడండి. నీవు బ్రతికి కష్టపడి చేసుకునే దానంతటికి ఇదే నీకు మేలు కలుగును, నీకు కలుగు భాగము. హల్లెలూయా. ఏంటంటే ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునే దాని అంతటికి ఇదే నీకు కలుగు భాగము. అంటే మనం ఏదైతే కష్టపడి బాగుగా ప్రయాసపడి చేస్తుంటామో అదే మనకి బాగుగా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్న మాటను జ్ఞాపకం చేసుకో. కష్టపడు, ప్రయాసపడు. అప్పుడు ఏమవుతుంది, దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. నీ కష్టాన్ని చూసి దేవుడు ఒకరోజు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు మనము యాకోబును గమనించవచ్చు. యాకోబు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడు చెప్పండి? దగ్గర ఒక 30 సంవత్సరాల పైగా ప్రయాసపడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? కానీ దేవుడు అతనికి ఒక్క సంవత్సరంలోనే తనకి కావాల్సిన దానికన్నా, తన ప్రయాసపడ్డ ప్రయాస అంతటికన్నా తను దేవుడు ఆశీర్వదించినట్టు మనం గమనించవచ్చు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. 30 సంవత్సరాలు మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక్క సంవత్సరము ప్రయాసాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత తేడా ఉంటుందో చూడండి. 30 సంవత్సరాలు పనిచేశాడు తన మామ దగ్గర, కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేకపోయాడు. ఒక్క గొర్రె పిల్లను కూడా ఏం చేయలేకపోయాడు, సంపాదించుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో యాకోబుని, తన మామ దగ్గర ఉన్న గొర్రెల కన్నా, తన మామ దగ్గర ఉన్న దాసుల కన్నా, దాసీల కన్నా, ఆస్తి కన్నా యాకోబు దగ్గర ఏమైందంట, ఇంకా ఎక్కువగా దేవుడు దయచేశాడు. ఆమేన్. అతను తన మామని విడిచి వస్తున్నప్పుడు తన ఆస్తిని మనం ఒక్కసారి గమనించామనుకోండి, అబ్బా అది లెక్కలేనంత ఆస్తి. హల్లెలూయా. 2 భాగాలు చేశాడంట. ఎన్ని భాగాలు? 2 భాగాలు చేసి ఒకరి తర్వాత ఒకరిని పంపించాడంట ఏసావు వస్తున్నప్పుడు. చూడండి ఆశీర్వాదం ఎలా వచ్చింది. 30 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు కదా, ఆ ప్రయాసాన్ని బట్టి కాదు, ఆ ఒక్క సంవత్సరము దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి అతను అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టపడుతూ ఉన్నావు, నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నిన్ను దీవించబోతున్నాను. యాకోబుని ఎలా దీవించానో నిన్ను కూడా అలానే దీవిస్తాను. హల్లెలూయా. మనం ఇంకో విషయం కూడా గమనించవచ్చు. ఏంటి అంటే బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే, కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పండ్లు కోస్తాను. నువ్వు ఈ సంవత్సరం అంతా నువ్వు ప్రయాసతో విత్తుతూ ఉన్నావు. కానీ ఒక రోజు రాబోతుంది, సంతోషంతో పనులు కోసే సమయం రాబోతుంది.
అంటే నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు పడ్డ ప్రయాసకు నువ్వు ఒకరోజు ప్రతిఫలమును పొందుకోబోతున్నావు, ఆశీర్వాదకరంగా పొందుకోబోతున్నావు. దేవుడు మాట్లాడుతున్న మాట అది. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ 100 folds. అంటే నువ్వేదైతే ప్రయాసపడ్డావో ఇన్ని సంవత్సరాలకి, దాని దగ్గర ప్రయాసకు ప్రతిఫలము దేవుడు నీకు నాకు దయచేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ గొప్ప వాక్యమును బట్టి, వాగ్దానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము మా జీవితాల్లో పనిచేసి మాలో గొప్ప ఫలమును, గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా, ప్రతి ఫలము దయచేయును గాక. నువ్వు అంటున్నావు కదా తండ్రి, ప్రభా నీకు వందనాలు, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అంటున్నావు. కానీ ప్రభా నీవు ఆశీర్వదిస్తే మేము ఆస్తిపరులుగా, మేము ఐశ్వర్యవంతులుగా, మేము ప్రభా ప్రతిఫలము పొందుకునేవారుగా నీవు మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నావు. యాకోబును నువ్వు చూపించి మరీ మాట్లాడుతున్నావు. యాకోబు 30 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క గొర్రెను కూడా సంపాదించుకోలేదు. కానీ నువ్వు ఒక్కసారి ఆశీర్వదించావు ప్రభా. తను ప్రయాసపడ్డ ప్రయాసకి ప్రభా తండ్రి నీకు వందనాలు. 100 అతను ఆశీర్వదించి తను ఆ గ్రామాన్ని, ఆ దేశాన్ని విడిచి వెళ్తున్నప్పుడు లెక్కలేనంత ఆస్తితో పంపించావు ప్రభా. ఒక్కడే వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు కొన్ని 100 మంది, 1000 మందితో తిరిగి ప్రయాణమయ్యాడు ప్రభా. అది నీ ద్వారా వచ్చిన ఆశీర్వాదం. అవును ప్రభా, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నానేమో, కానీ ఒకరోజు నువ్వు నన్ను ప్రభా 100 మందికి, 1000 మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నావు అని నమ్ముతూ ఈ మాటలు నీ సన్నిధిలో మేము నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ